కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి నిధుల కేటాయింపుల్లో హెచ్చుతగ్గులు ఉండడం సహజమని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. 35,000 కోట్లు లోన్ తెచ్చుకున్నామని చెప్తున్న ఆర్థిక మంత్రి భట్టి ఇక కేంద్రాన్ని బదనాం చేయడం దేనికని ప్రశ్నించారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అనడం సమంజసం కాదని అన్నారు రఘునందన్. 35,118 కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నాం అన్నాడు. ఇలా అమరావతికి ఇచ్చింది కూడా భట్టి గారు ఆర్థిక మంత్రి గారు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అమరావతికి ఇచ్చిందని చెప్పినటువంటి 15,000 కోట్లు కూడా ఏందో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బికాస్ యు ఆర్ టెలింగ్ దట్ యు ఆర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు 35,118 కోట్లని మీరే బడ్జెట్ లోపల చెప్పినారు. మరి అట్లాంటప్పుడు ఇంకా మమ్మల్ని బదనాం చేసేది ఎక్కడిది? ఈ లోన్ అంతా ఎడికెళ్ళి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే 35,118 కోట్ల లోన్ వచ్చిందా? ఒక్కసారి భట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తే బాగుంటుంది. ఇకపోతే అదే బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు తెలుగు ప్రసంగం పేజీ నెంబర్ 10లో అన్న తలసరి ఆదాయం అని ఒక మాట రాసి రెడ్డింగ్ పెట్టి 18వ పాయింట్లో రాసినారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862 రూపాయలు. రంగారెడ్డి జిల్లాలో పర్ క్యాపిటా పర్ హెడ్ తలసరి ఆదాయం ఎంత ఉందంటే 9,46,862. గౌరవనీయులు మా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జనాలు యావరేజ్న ఒక్కొక్కరు 9,86,462 రూపాయలు సంపాదిస్తుంటే కొంచెం పక్కకు పోతే వారి పార్లమెంట్లోనే ఇంకొక జిల్లా వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజల ఆదాయం ఎంత ఉంది? తలసరి ఆదాయం అంటే 1,80,241 ఉంది. ఒకటే పార్లమెంట్లో ఇంత వ్యత్యాసం కనబడుతున్నప్పుడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఏం అవసరం ఉంది అనేటువంటి పరిస్థితుల్ని బట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. కాబట్టి